గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 11వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని జోదము లేదా బెట్టింగులు స్కాములు జోలికి వెళితే ఇబ్బంది పడతారు, ఇరుక్కుంటారు, పోలీస్ కేసులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇతరులని అనవసరంగా నిందించడం కానీ లేదా తిట్టడం కానీ కోపడడం కానీ మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వ్యవహారాలు ఏవి ముందుకు సాగటం లేదు, ప్రతి పని ఆలస్యంగానే జరుగుతుంది. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు కూడా పెద్దగా విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు పెరగడము, ఉద్యోగస్తులకి పని భారం బాగా పెరగడంతో పాటుగా కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆన్లైన్ షాపింగ్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనాలోచితంగా కనపడుతోంది, ఆలోచనలు నిలకడగా లేకపోవడము, అలాగే డబ్బుల విషయంలో ఇబ్బందులు తలెత్తడము, ధనం పోగొట్టుకోవడం కానీ వస్తువులు పోగొట్టుకోవడం కానీ చెడిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, అలాగే శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, అలాగే ఏదైనా ఇంటర్వ్యూలో నిరాశ ఎదురవ్వడము, మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల లేదా ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు, ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, పిల్లల మాట వినకపోవడం వల్ల కానీ, పిల్లల వల్ల ఖర్చులు, సమస్యలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు కనపడుతూ ఉన్నాయి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా నష్టం కనపడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానానికి, ధూమపానానికి, వ్యసనాలకి చాలా దూరంగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యార్థులు కూడా అమ్మాయిలు వెంటపడి టైం వృధా చేసుకోవడం కానీ, అబ్బాయిలు వెంటపడి టైం వేస్ట్ చేసుకోవడం కానీ, తప్పులు చేయడం కానీ, కామపరమైన కోరికలు కానీ పెరిగిపోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. పుస్తక పఠనం పట్ల ధ్యాస పెట్టండి. ఉద్యోగస్తులకి, విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి పదవులు పోయే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కార్యాలయాల పని ఒత్తిడి కూడా అధికంగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు వ్యాపారంలో కొద్దిపాటి చికాకుతో పాటుగా స్వల్ప ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ